దానికి సంబంధించి కీలకమైనటువంటి అంశాన్ని ఒకటి సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. పోలవరంలో కమిషన్ల కథ అంటూ రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కమిషన్ల కక్కుతో జీవనాడి జీవం తీసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నపై ఇంజనీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసీ ఆమోదించే డిజైన్ని తొంగలో దొక్కి 1.5 మీటర్ల మందంతో కాకుండా 0.9 మీటర్ల మందంతో ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నపై ఇంజనీరింగ్ నిపుణులు మండిపడుతున్నారు. గతంలో 16-18 మధ్య ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో అవకతవకలకు పాల్పడడం వల్ల అది కోతకు గురై దెబ్బతిన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కమిషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్న 2019లో ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఇంజనీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. గతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కట్టబెట్టిన కాంట్రాక్ట్ సంస్థ బాపర్కే మళ్లీ కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు అప్పగించడానికి తప్పుపడుతున్నారు. 990 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్త డయాఫ్రమ్ వాల్ పనులకు టెండర్ పిలవాలి కానీ ఆ పనులను ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ మెగాకు అప్పగించి ఆ తర్వాత ఆ సంస్థ మీద ముఖ్య నేత ఒత్తిడి తెచ్చి అనధికారిక బావర్ సంస్థ కట్టబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డయాఫ్రమ్ వాల్ మందం తగ్గించడం వల్ల పనుల పరిమాణం తగ్గుతుందని ఆ మేరకు కాంట్రాక్ట్ సంస్థకు భారీ ఎత్తున లబ్ధి చేకూరించి కమిషన్లు దండుకునేందుకు పథకం రచించారని స్పష్టం చేస్తున్నారు. సీపేజ్ ఓటర్ నీరుని సమర్థవంతంగా అడ్డుకట్ట వేయడానికి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నారు. డయాఫ్రమ్ వాల్ ఎంత నాణ్యంగా పటిష్టంగా ఉంటే ప్రధాన డ్యామ్ అంత పటిష్టంగా ఉంటుంది. డయాఫ్రమ్ వాల్ మందం తగ్గడం వల్ల పటిష్టత తగ్గుతుందని, ప్రధాన డ్యామ్ బరువు ప్రభావం వల్ల డయాఫ్రమ్ వాల్లో చీలికలు ఏర్పడే ఓటనీటి ఉధృతి పెరగడానికి దారితీస్తుందని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల ప్రధాన డ్యామ్ గండుబడి ప్రాజెక్టు భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కమిషన్ల కక్కుతో జీవనాడి భద్రతను ప్రశ్నార్థకంగా మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్ 1లో 393 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ పనులను 2022లో మెగా సంస్థ పూర్తి చేయడం, ఆ డయాఫ్రమ్ వాల్ సమర్థవంతంగా పనిచేస్తున్న అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చడం, ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కి 6 మీటర్ల ఎగువన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకు 990 కోట్లతో ప్రభుత్వం చేపట్టింది. ఈ పనులను ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ మెగా కాగితం మీద అప్పగించి మెగా మీద ఒత్తిడి తెచ్చి బావర్ సంస్థకు ఆ పనులను అధికారికంగా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేసిందన్న వార్తనే హైలైట్ చేశారు.